జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన 15 రోజులకు మొదలెట్టాడు. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, ప్రజలు నేను సీఎంగా లేనందుకు బాధపడుతున్నారు, ఈ పదాలు కూడా వాడాడు ఆయన. నేను సీఎంగా లేనందుకు జనం బాధపడుతున్నారు, ఇలాంటి పదాలన్నీ వాడి 40% ఓట్లు వచ్చినాయి మాకు, మేమేం అయిపోలేదు, ముందుంది ముసళ్ళ పండగ, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. పైగా కళ్ళు మూసి తెరిచేలోగా 5 ఏళ్ళు అయిపోద్ది. 5 ఏళ్ళ దాకా ఎందుకు 9 నెలలు అయింది. 9 నెలలకే ఎలక్షన్స్లో క్యాండిడేట్ని పెట్టలేదు ఈయన. ఎందుకు ఆ పరిస్థితి? దాన్ని బట్టి మనం వైసీపీ పరిస్థితిని ఎలా అంచనా వేయచ్చు అనేది నా పాయింట్ ఇవాళ. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటో ఆ పార్టీ నేడు నుంచి వందలాదిగా బయటికి దూకుతున్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు గారి నాయకులను బట్టే మనం అర్థం చేసుకుంటూ ఇవాళ చాలా స్పష్టంగా ఇక ఈ పార్టీకి మనుగడ లేదు, ఈ పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఇక అనవసరం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఏటు విజయసాయి రెడ్డే టాటా బై బై చెప్పి వచ్చేసాడు. A1 జగన్ రెడ్డి యొక్క ఆత్మ అసలు వాళ్ళిద్దరిది విడదీరానటువంటి బంధం అన్న లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనే దూకాడు. సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి బై బై. ఇంకెక్కడ చూసినా ఇంకా మేము ఇంకా గేట్లు తెరవట్లా, అక్కడ ఉన్నటువంటి అవినీతి బురదంతా అదంతా మాకెందుకు, మా ఇప్పుడు శుభ్రంగా ఉన్నటువంటి ఇంట్లోకి ఎవడు బురదందే చేసుకోడు కదా. అందుకని ఇంకా చాలా వరకు 3 పార్టీలు కూడా చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంటున్నాయి. లేదంటే ఆ మాత్రం కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితిలో లేదు. ఎవడన్నా ఉంటే వాళ్ళ ఏదో జైల్లో బతకాల్సింది తప్పితే వేరే ఏముంటుందండి. ఇప్పుడు వంశీ ఇష్యూ తీసుకుందామండి, ఏమన్నా బుద్ధి మార్చుకున్నారా? గతంలోనేమో దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేశారు, ఇవాళ ఇంకా కూడా మళ్ళీ కిడ్నాపులు చేసి బాహాటంగా సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి వేసుకెళ్ళిపోయి ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా అటువంటి పనులు చేస్తా ఉంటే ఇంకా పార్టీకి మనగడే ఉంటుందండి. అసెంబ్లీకి రారు. ఇప్పుడు ప్రజలు 11 సీట్లు గెలిచారంటే కొంతైనా బాధ్యత ఉండాలి కదా. ఎంతసేపు కుర్చీ కోసం పాకులాట తప్పితే ఎందుకు రారండి అసెంబ్లీకి? ఏ ప్రజా సమస్యలు పట్టవా? ఎంతసేపు నాకు ఏదో కుర్చీ కావాలి, అది ముఖ్యమంత్రి కుర్చీయా, ప్రతిపక్ష నాయకుడు కుర్చీయా, ఏదో కుర్చీ, మన జీవితం అంతా కుర్చీ కోసం పాకులాట తప్పితే ఇంకా వేరే ఉంది. అటువంటి పార్టీకి ఇంకా భవిష్యత్తు ఏముంటుంది? ఇవాళ అంత ప్రజా తిరుగుబాటే ఆయనకి కనపడితే ధైర్యంగా మేము పెట్టాల్సింది క్యాండిడేట్. మేము పెట్టలేదా? ఇప్పుడు మేము పెట్టలేదా క్యాండిడేట్లు? ఆ రోజున ఇంకా 1.5-2 సంవత్సరాల ముందే జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 చాట్ల మేము పెట్టాం క్యాండిడేట్లు, 3 బ్రహ్మాండంగా గెలిచారు. ఆ రోజు మేమేమి తోకముడిచేం పారిపోలేదే. ధైర్యంగా మరి పెట్టాల్సింది క్యాండిడేట్లు, పెట్టి ప్రచారం చేయాల్సింది విస్తృతంగా. అంతటి ప్రజా తిరుగుబాటు ఉంటే